ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు చాలా విష్ణు ప్రియుడు కాబట్టి విష్ణువు లేదా విష్ణు సంబంధిత అవతార మూర్తుల్ని 12 రాశుల వారు ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ సప్తమి. శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే గృహ సంబంధిత గృహ ఉపయోగ కార్యక్రమాలకు కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు మరో ప్రత్యేకత, సూర్య పూజ చేయడం ద్వారా ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది. సూర్యుడు యొక్క ఆరాధన ఈరోజు శ్రేయస్సుని కలిగిస్తుంది. అలాగే ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి పెసల దానం, అలాగే విష్ణు సంబంధిత ఆలయ సందర్శన, విష్ణు సంబంధిత అవతార పురుషుల్ని ఆరాధించడం ద్వారా శుభ ప్రయోజనాలు చేకూరుతాయి. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది కాబట్టి ఇది అత్యంత శుభ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. స్థితిరీత్యా శుభుడైనప్పుడు ఈరోజు అశ్విని 1వ పాదంలోకి రవి యొక్క ప్రవేశం. దీన్ని అశ్విని కార్తె అంటాం, మేష సంక్రమణం అని కూడా పిలుస్తాం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలకి గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపారవేత్తలకు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను పారిశ్రామికవేత్తలు కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధితో కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన అంశాలు క్రీడారంగం వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని మహిళలు ఎదుర్కోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విద్యార్థులకి దక్షతతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పానకం, వడపప్పు నివేదన చేయడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాలను పారిశ్రామికవేత్తలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో విభేదాలు కూడా తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను విద్యార్థులు మాత్రం చేపట్టగలుగుతారు. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి వెన్నని నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వైద్య వృత్తి వారికి
ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా లభిస్తాయి. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా అభివృద్ధిని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. నూతన ప్రణాళికలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలు విలువైనటువంటి వస్తు కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. క్రమక్రమంగా వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు శ్రీ సీతారాములకి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక లాభాలని కూడగట్టుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. చిరాకు పరిస్థితుల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కూడా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య రంగం వారికి తగ్గుతుంది. ప్రాధాన్యతను పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ పరంగా తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు పొరపాట్లు కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని మాత్రం ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరించినప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో పదే పదే ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతలు కార్మిక రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహాల ద్వారా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా మహిళలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. విద్యార్థులకి ఆశించేటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా లభిస్తాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆదాయంలో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు నిర్వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు బెల్లం నివేదన చేయడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకి శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగించినప్పటికీ ఆదాయపరంగా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రం తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఉక్కిరిబిక్కిరి పరిస్థితులు ఉన్నప్పటికీ తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. శత్రు భీతి తగ్గుతుంది. విద్యార్థులు క్రమశిక్షణతో మాత్రమే రాణించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ఆరోగ్యపరంగా ఆర్థికంగా తప్పనిసరి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత జటిలమవుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి ద్వారా జాప్యాలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్ని ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా మహిళలు ఆహ్వానించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు బలాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి పెరుగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ వారు నిర్వహించాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి. చిరాకు పరిస్థితులు ప్రభుత్వ పరంగా వెన్నంటి ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించడం ద్వారా సమస్యల్ని ఆహ్వానించడం జరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. జాప్యాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు పరోక్షంగా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ప్రాధాన్యత లేనటువంటి కార్యక్రమాలని రాజకీయ రంగం వారు ప్రారంభించాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ధైర్యంతో ప్రారంభించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు ప్రధాన పాత్రని పోషించగలుగుతారు.
ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులు క్రమశిక్షణతో రాణించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి సాఫ్ట్వేర్ రంగం వారికి ఊపందుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణను మల్లెపూలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించినప్పటికీ జాప్యాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యయం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు కఠిన పరీక్షల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ఊరట పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రశాంత పరిస్థితులు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడాను తాను అదృష్టవంతుడు కావాలని, అదృష్టకరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడపాలని ఆలోచిస్తూనే ఉంటారు. ఆ అదృష్టానికి నాంది వాక్యం పలికేటువంటి విధి విధానాల్లో గృహ వాస్తురీత్యా మనం పాటించేటువంటి నియమాలు కూడా సహకరిస్తాయి. అదృష్టం అన్నది కంటికి కనిపించదు, కానీ మనం చేసేటువంటి సక్రమమైనటువంటి మార్గాన్వేషణలు మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి అందుకే ప్రతివారు కూడాను తమ గృహాన్ని నిర్మాణం చేసుకునేటప్పుడు ఇంటికి అమర్చేటువంటి ఆ యొక్క నేలపైన పరిచేటువంటి రాళ్ల విషయంలోనూ, లేక ఇంటికి అలంకరణ చేసేటువంటి విధి విధానాల్లోనూ వాస్తు సూత్రాలని కనుక చక్కగా పాటించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని మీరు సాధింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి నిర్మాణం చేయటం అనేది భగవంతుడు ప్రసాదించినటువంటి అదృష్టకరమైనటువంటి విధి విధానం. అందుకే సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ ఎల్లవేళలా ఉండటానికి మనం ఆ ఇంటిని చాలా చక్కగా అలంకరణ చేసుకొని దానికి తగినటువంటి విధి విధానాన్ని పాటిస్తూ ఉన్నాం. పాలరాయి అనేటువంటిది నిజంగా అదృష్టాన్నే ప్రసాదిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పాలరాయి మీ చెంత, అదృష్టం మీ వెంట అని చెప్పేసి చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. పాలరాయి అనేటువంటిది సంపదకు, అదృష్టానికి, సుఖప్రదమైనటువంటి జీవితానికి నాంది పలుకుతుంది అని చెప్పేసి, ప్రేమానురాగాలు ప్రౌఢవిల్లటానికి కూడా ఆస్కారాలు ఈ రాయి యొక్క ప్రభావం వలన సంభవిస్తాయి వాస్తుశాస్త్రంలో అని చెప్పేసి మనకు మహర్షులు చెప్పినటువంటి విశేషాంశం. అందుచేతనే పాలరాయి ముక్కను మీరు జేబులో ఉంచుకున్నా చాలు, లేక పర్సులో ఉంచుకున్న చాలు, మీరు నడిపేటువంటి కారులో ఉంచుకున్న చాలు, ఇంట్లో కూడా ఉంచుకున్న చాలు, చాలా అదృష్టం అనేటువంటిది కొన్ని విషయాల్లో జరిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే పాలరాయితో తయారు చేసినటువంటి ఆ టేబుల్ పైన ఉంచుకునేటువంటి బరువు పదార్థం, అంటే దాన్ని ఏమంటారంటే కాగితాలు లేవకుండా పెట్టేటువంటి పేపర్ వైట్. ఈ పేపర్ వైట్ కూడాను పాలరాతితో చేసినటువంటిది సర్వ సుఖాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. ఇంత గొప్ప విశేషం ఎందుచేత ఈ పాలరాయిలో దాగింది అని చెప్పేసి ఆలోచన చేస్తే అది తెల్లటి చక్కటి పదార్థం. ఆ తెలుపు రంగు చంద్రతత్వానికి నిదర్శనం. చంద్రుడు మనకారకుడు కాబట్టి మనసు బాగా ఉంటే పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తాం. మనసు చక్కగా లేనప్పుడు విపత్కరమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే చక్కటి ఆలోచన సరళిని ప్రసాదించేందుకు భగవంతుడు ప్రసాదించినటువంటి అమృతతుల్యమే ఈ పాలరాయి. అందుకే మీరు పూజా మందిరం కూడా పాలరాయితో కనుక చేయించుకొని ఆ మందిరంలో చక్కగా కనుక శివపార్వతుల యొక్క పటాన్ని, మధ్యలో మీ యొక్క వంశ ఉద్ధరణకు సహకరించేటువంటి మీ యొక్క వంశ దేవుణ్ణి చక్కగా అమర్చి నిత్యం కనుక మీరు ఆ మందిరం వద్ద కూర్చొని ధ్యానాదులు కనుక నిర్వహించినట్లయితే విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించడానికి, చక్కటి ఆలోచన సరళి మీ మనసులోకి ప్రవహింపచేసుకోవడానికి ఆస్కారం శతవిధాలుగా ఉంటుంది సుమా. ఇది వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం అని చెప్పేసి మనం చెప్పుకోవటంలో ఏమాత్రం సంశయం లేదు. పాలరాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడాను ఈ మధ్యకాలంలో గచ్చు ఫ్లోరింగ్ వేస్తున్నారు. ఈ ఫ్లోరింగ్ వేయించుకున్నటువంటి ఇళ్ళు అదృష్టాలకు నిలయాలుగా, లక్ష్మీదేవి నివాసాలుగానే మనకు కనిపిస్తాయి. పాలరాయి, చంద్రుడు, డబ్బు ఈ మూడు కూడా ఒకే రేఖలో ప్రవహిస్తూ ఉంటాయి. పాలరాయికి చంద్రుని యొక్క ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి చంద్రుడు నీటికి, పాలకు, తెల్లని వస్తువులకు, ధన ప్రవాహాలకు, ప్రేమానురాగ భావాలకు ప్రతీకగా ఉంటాడు. కాబట్టి పాలరాయిపై చంద్రుని యొక్క ఆకర్షణ ఎంతో బలంగా ఉండి అవి ఉన్న చోట్ల ధన సంపదలు, ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి సుమా అని చెప్పేసి కూడా భావన చేయవచ్చు. పాలరాయిపై చంద్రుని యొక్క ఆకర్షణే కాకుండా అదృష్టానికి బలీయమైనటువంటి పునాదులు వేయగల గురుని యొక్క ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది. గురుగ్రహం ఏ వ్యక్తి జీవితంలో గురువు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాడో ఆ వ్యక్తి కీర్తి ప్రతిష్టలతో తులతూగుతాడు సుమా. గురుగ్రహ ప్రభావం చాలా బాగా ఉందండి, అందుకే ఆ ఇంట్లో ఉన్న ఆయన చాలా చక్కగా సంపాదిస్తున్నాడు అంటారు. ఆ గురువు యొక్క ఆకర్షణ శక్తిని మనం సాధించాలి అంటే తప్పనిసరిగా పాలరాయిని మనం నిత్యం కూడా మన గృహంలో ఉంచుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే మంచి ఉద్యోగాలు కావాలన్నా, వ్యాపారంలో లాభాలు చక్కగా ఆర్జించాలన్నా, గృహాలు కొనాలన్నా, వాహన యోగం మనకు సంప్రాప్తించాలన్నా, చక్కటి విదేశీయాన యోగం, ఇలా ఎన్నో అదృష్టాలు మనకు గురువు కలిగిస్తాడు. ఆ గురుగ్రహ ప్రభావతత్వం మనకి ఎల్లవేళలా కలగటానికి పాలరాయి మీ వింట, అదృష్టం మీ చెంత అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువు ఆకర్షణ కూడా పొందటానికి పాలరాయిని మీతో పాటు ఉంచుకోవటంలో తప్పు లేదు కదా. అలాగే పాలరాయిలో శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు సౌందర్యోపాసకుడు, అనేక కోరికలు, చక్కటి ఆలోచన సరళికి ఇతడు నాందీవాక్యం కూడా పలుకుతాడు. వ్యాపార సంపదలో సుఖ సంపద కారకుడుగా విరాజిల్లుతాడు. కాబట్టి పాలరాయిపై శుక్రుని యొక్క ప్రభావం కూడా ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత
పాలరాయి ఉన్న ఇళ్ళు సంపదలకు నిలయాలుగా మారుతున్నాయి అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు ఇవన్నీ కూడాను ఇక్కడ పాలరాయి విశేషాంశాల్లో దాగినటువంటి విశిష్ట తత్వాన్ని ప్రసరింపచేస్తున్నాయి అని చెప్పేసి చెప్పవచ్చు. పాలరాయి ఎక్కడ ఎలా ఉండాలి అని చెప్పేసి కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే పూజ విషయంలో కూడా పాలరాయి ఉపయోగించవచ్చు. ఒక చిన్న ముక్కను ముందుగా ఆవు పాలలో పాలరాయిని ఉంచి తడపండి. 10 నిమిషాల పాటు ఉంచి తర్వాత బయటికి తీయండి. పొడి గుడ్డతో దాన్ని శుభ్రం చేయండి. పసుపు, కుంకుమ, గంధం ఈ 3 చక్కగా ఆ పాలరాయి మీద చల్లండి. దాన్ని దేవుని వద్ద మీరు నిత్యం ఆరాధన చేసేటువంటి ఆ ఫోటోల దగ్గర ఉంచండి. తద్వారా లక్ష్మీదేవి యొక్క దయకు మీరు పాత్రులై తీరుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే పూజించిన చలువరాయిని మీరు మీ పర్సులో ఉంచుకోవచ్చు, లేక స్త్రీలు తమ చేతి బ్యాగుల్లో కూడా చక్కగా దాచుకోవచ్చు. పాలరాయిని డబ్బు దాచుకునేటువంటి బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవటం వల్ల ఆదాయాలు అద్భుతంగా పెరుగుతాయి సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియచేస్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బంగారు జింక వేషం వేసుకుని వెండి చుక్కలతోటి వైఢూర్యమణులు ఎలా ఉంటాయో అలా అని వర్ణించారు మహర్షి. ఆ వైఢూర్యమణులతో ఒదగబడినటువంటి పాత్ర ఎలా ఉంటుందో అలా రామచంద్రమూర్తే ఒక మాట అన్నారు. ఆ జింక వంక చూసి సీతమ్మ అడిగితే ఓ మాట అన్నారు, నాకు తెలిసి చైత్యరథంలో కానీ నందనవనంలో కానీ ఈ అరణ్యంలో కానీ ఇంకొక మృగం ఇటువంటిది ఉంటుందని నేను అనుకోవట్లేదు సీత అన్నారు. అంటే సీత నమ్మవద్దని మృగం కాదు, కానీ ఆవిడే చెప్పింది కదా, నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభేతదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఎంతటి వాళ్ళు కానివ్వండి, సరి అయిన సమయంలో సరి అయిన మాట వినకపోవడం ప్రమాదమే. నరుడి కథగా రామాయణం చెప్పినప్పుడు అలాగే చెప్పాలి. ఇంకొకలా సీతమ్మని సమర్థించేసే ప్రయత్నం ఇంకోలా చేయొచ్చు. అంతేకాని మాట వినకపోయినా సీతమ్మ మంచిదేనండి అనకూడదు, అది అన్యాయం. అది ఎలా చెప్పినప్పుడు అలాగే చెప్పాలంతే కథని. అసలు రామాయణానికి అందం ఏమిటో తెలుసా? ఇజమ్స్ కలపకుండా చెప్తే. రామాయణాన్ని కొత్త కళ్ళజోడు మనం పెట్టుకుని మన కళ్ళజోడుతో రామాయణం వంక చూడకుండా రామాయణాన్ని రామకథగా, కేవలం కథగా, అది ఎలా ఉందో అలా చెప్తే చాలా. అందులో అన్ని ధర్మాలు ఉన్నాయి. రామకథని రామకథగా చదువుకోండి చాలు. అది మృత సంజీవని, అమృతగాథ, అందులో లేని ధర్మం ఉండదు. అందుకే సీతమ్మ తల్లి కంట పడాలి, అది ఆయన ఉద్దేశం. ఎందుకని? పైనే ఉన్నాడు కనపడకుండా, పిశాచముల వంటి గాడిదలు పూంచిన రథం మీద తీసుకొచ్చాడు మారీచుణ్ణి. ఆకాశంలో అంతర్హితుడై కనపడకుండా నించున్నాడు. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యాలి, రావణుడు చూస్తున్నాడు. అందుకని సీతమ్మ కంట్లో పడడానికి అవకాశం ఉండేటట్టుగా ఒళ్ళంతా వెండితో చేసి బంగారు చుక్కలు పెట్టి వైఢూర్యమణులతో ఒదిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. అప్పుడప్పుడు అది తల పైకెత్తి నోరు తెరిచి నాలుక బయట పెడితే అగ్నిహోత్రం బయటకు వచ్చినట్టు వస్తోంది. కన్నులు అంత చంచలంగా తిప్పుతోంది అటు ఇటు. అది చూసి సీతమ్మ తల్లి ఎంతో వ్యామోహపడింది. అబ్బా ఎంత బాగుందో జింకంది. ఎవరి చూపు వాళ్ళది. వెంటనే లక్ష్మణస్వామి శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్,
ఆ శంకమానస్తు అనుమానంగా చూశారు ఆ మృగం వంక. లక్ష్మణస్వామి మహానుభావుడు చూసి, అన్నయ్య అని లక్ష్మణో రామమబ్రవీత్, రాముణ్ణి పిలిచి, నాకేదో అనుమానంగా ఉందన్నయ్య, మారీచో రాక్షసం మృగం, ఇది ఎట్టి పరిస్థితులలో మృగము కాదన్నయ్య, మారీచుడే. ఇన్ని జిత్తులు మారితనాలు ఉండాలంటే వాడికి ఒక్కడికే చెల్లింది. వాడే వచ్చాడన్నయ్య, ఏదో ప్రమాదం తేవడానికి వచ్చాడు, వెళ్ళవద్దు, ఇక్కడే నిలబడి బాణం వేసేసేద్దాం తప్ప దాని గురించి వ్యామోహపడద్దు, దాని వెంట వెళ్ళవద్దు, ఏదో ఉందన్నయ్య ఆకర్షిస్తోంది, దాని గురించి మనసు పెట్టుకోవద్దన్నాడు. సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి మాట పెడచెవిని పెట్టి రాముడితో అంది, నాకు ఆ మృగం కావాలి. రాముడు నవ్వి అన్నాడు సీతమ్మ వంక చూసి, ఇటువంటి మృగం ఎక్కడా ఉండదు సీత అని. లక్ష్మణ, మీ వదిన ముచ్చట పడుతోందో, ఆ మృగాన్ని తీసుకొస్తాను వెళ్ళి అని. ఆయనకుండే అనుమానం ఆయనకి ఉంది, మారీచుడేనని. పరమజిత్తుల మారీచుడంటే రామాయణంలో. ఎందుకైనా మంచిది లక్ష్మణ, ఎట్టి పరిస్థితులలో ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు, ఇక్కడే మీ వదినకి రక్షణగా ఉండు. మారీచుడైతే సంహరిస్తాను, మృగమైతే పట్టుకొస్తాను. నేను బయలుదేరుతున్నానని ధనస్సు బాణాలు పట్టుకుని మృగం వెంట పరిగెత్తాడు. అది కనబడుతోంది, అంతర్ధానం అయిపోతోంది, కనపడుతోంది, అంతర్ధానం అయిపోతోంది, గుంపుల్లోకి వెళ్ళిపోతోంది. రాముడిని అలా దూరంగా తీసుకెళ్ళిపోయింది ఆశ్రమం నుంచి. రాముడు దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బాణం వేశాడు. సరే, బాణం వేసి వేయడం ఏమిటి, తగలగానే హా సీత, హా లక్ష్మణ అని రాముడి కంఠాన్ని అనుకరిస్తూ అని చచ్చిపోయాడు. రాముడు వెంటనే ఉలిక్కి పడ్డాడు, ఏదో ప్రమాదం సంభవిస్తుంది. ఈ మాటలు వినపడతాయి, ఏ ప్రమాదం జరుగుతుందో అనుకున్నాడు. అరణ్యకాండలో వరుసగా 2 సంఘటనలు మాట వినకపోవడం వల్ల తిరిగిపోయింది రామాయణం అంతా. మొత్తం రామాయణ కథ తిరిగిపోయింది. వెంటనే ఆవిడంది, లక్ష్మణ, అన్నయ్య గారు అరుస్తున్నారు, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి రాముడిని రక్షించాడు. లక్ష్మణస్వామి కదలలేదు. కదలకుండా ఆయన అన్నారమ్మా, బెంగపెట్టుకోకు, దేవీదేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు, పక్షులలో కాని, గంధర్వులలో కాని, దేవతలలో కాని, మనుష్యులలో కాని, రాక్షసులలో కాని మా అన్నయ్యకి ఎదురు తిరిగి నిలబడి యుద్ధం చేయగలిగిన మొనగాడు లేడు. 3 లోకములు వచ్చి నిలబడినా రాముడు ఒక్కడే పడగొట్టగలడు. అంతటి పరాక్రమము, అంతటి పౌరుషము ఉన్నవాడు. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి జోలికి ఎవ్వరూ రాలేరమ్మా, నువ్వు ఊరడిల్లు తల్లి అన్నాడు. వెంటనే ఆవిడ ఆవేశపడి అనరాని మాటలు కొన్ని అంది. మీ అన్నయ్య అంత ఆపదలో ఉన్నారు, అంత ఎలుగెత్తి అరుస్తున్నారు, నువ్వు విన్నావు, నేను విన్నాను, అయినా నువ్వు వెళ్లకుండా రాముడు క్షేమంగా ఉన్నాడు అని ఇక్కడే నిలబడిపోతున్నావు, కదలటం లేదు. నాకు అనుమానం వస్తోంది లక్ష్మణ, నిన్ను చూస్తే. సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి. నువ్వు, నేను అనుకోవడం ఏమిటి అంటే, రాముడి వెనక నువ్వు కావాలనే అనుగమించి వచ్చావు. ఇన్ని కష్టాలుంటాయి అరణ్యవాసంలో అని తెలిసినా అదును కోసం వచ్చావు. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? పరమదుష్టుడివి కనుక వచ్చావు. సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. 2 కారణాలు ఉండాలి. ఒకటి, రాముడు అదును చూసి రాముడు మరణించేటట్టు చేసి శత్రుశేషం లేకుండా చెయ్యమని భరతుడు నిన్ను పంపి ఉండాలి. లేదా నీకు నా మీద కోరిక ఉంది, రాముడు ఎప్పుడో అప్పుడు పడిపోతే నన్ను అనుభవించాలని కోరుకున్నావు. కొండల మించి దూకి చచ్చిపోతాను, గోదావరిలో పడిపోతాను తప్ప అన్యపురుషుణ్ణి కాలి వేలితో కూడా స్పృశించను. దుర్మార్గుడా, ఇక్కడే నిలబడుతున్నావు, వెడతావా వెళ్ళవా అంది ఆవిడ. 2 చెవులు మూసుకుని బ్రతిమాలాడమ్మా, నమస్కరిస్తున్నానమ్మా, నీ పాదములకు నమస్కరించడం తప్ప అన్యం నాకు తెలియదమ్మా, నిన్ను దేవతగా చూస్తున్నాను. అటువంటి నన్ను అన్ని అనరాని మాటలు అనకు తల్లి, నా మనస్సు చాలా క్షోభిస్తోంది. స్త్రీకి చంచల స్వభావం ఉంటుందంటారు, ఇన్ని మాటలు అనకూడదమ్మా, నిగ్రహించుకో, రాముడు వచ్చేస్తాడన్నాడు. ఆవిడ వినలేదు. ఆవిడ కడుపు మీద గట్టిగా బాదుకుంటూ, రాముడికి ప్రమాదం జరిగింది, నన్ను పొందాలని నువ్వు ఇక్కడ నించున్నావు, ధూర్తుడా, నీకు నేను దక్కనని ఆవిడ గట్టిగా ఆక్రోశించడం మొదలుపెట్టింది. అందులోకి భరతుణ్ణి కూడా తీసుకొస్తే చూశారు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి భక్తి అంటే రామాయణంలో అద్భుతం, మహానుభావుడైన. అరణ్యవాసానికి వచ్చిన కొత్తల్లో రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ ఇంటికి వెళ్ళిపో అన్నాడు.
చూద్దాం ఏం చేస్తాడో అని. కౌసల్యకు ఆపద వస్తుంది, సుమిత్రకు ఆపద వస్తుంది, భరతుడు వచ్చి చంపేస్తాడు. నిజంగా రాముడికి అలా అనుమానం ఉందా? ఏమీ లేదు. అయినా వెళ్ళిపోయి అక్కడ రక్షించన్నాడు. మనుష్య స్వభావం బయటికి రావాలి కదా రామాయణంలో. అంటే లక్ష్మణస్వామి అన్నారు, నచ సీతా త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మధ్యా వివాధృతవు అన్నారు. అన్నయ్య వెళ్ళిపోతాను వెనక్కి, నువ్వు వెళ్ళిపో ఇంటికంటే వెళ్ళిపోతాను. కానీ అన్నయ్య నాకు ఒక బలహీనత ఉంది. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మొదలు పెడితే ఎంతసేపు బ్రతికుంటానో తెలుసా? బాగా నీరు నిండినటువంటి చెరువులో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున పారేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే గిలగిలా కొట్టుకుని ఒంటికి ఉన్న తడి ఆరిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టిన చేపలా నేను వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం మానే కానీ నేను ప్రాణములు విడిచిపెట్టేస్తానన్నయ్యా, నిన్ను విడిచిపెట్టి ఉండలేనని చెప్పుకున్నాడు. అంతటి మహాభక్తుడు లక్ష్మణస్వామి. ఆ కిష్కింధకాండలో సీతమ్మ తల్లి ఆభరణాల మూట సుగ్రీవుడు తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ ఆభరణాలని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తుంటే రామచంద్రమూర్తికి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కన్నుల నీరు చిప్పిల్లి అడ్డుపడి గుర్తుపట్టలేక, లక్ష్మణ నువ్వు గుర్తుపట్టంటే ఆభరణాల వంక చూసి అంటాడు, నాహం జానామి కేయూరి నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అంటాడు. అన్నయ్య ఇవి కేయూరములు, ఇవి కుండలములు, ఆడవాళ్ళు చేతులకి చెవులకి పెట్టుకుంటారు. ఇవి నాకు జ్ఞాపకం లేవన్నయ్య, చూసి ఉండొచ్చు కానీ జ్ఞాపకం లేవు. కానీ అన్నయ్య వదిన పాదములకు పెట్టుకున్న మంజీరములు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి, ఇవి వదినవి. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్, రోజు వదిన పాదములకు నమస్కరించినప్పుడు చూశానన్నయ్య ఈ మంజీరములన్నయ్య. అంతటి మహాభక్తుడు. అయితే సీతమ్మకి తెలియదా లక్ష్మణస్వామి అంత భక్తుడని? తెలియకుండానే ఇన్ని మాటలు అందా అంటే ఒక్క విషయాన్ని మీరు ఆలోచించవలసి ఉంటుంది. ఏ ఆడదానికైనా అసలు ఔచిత్యము వివేకము అనేటటువంటి కట్ట తెగిపోయేది ఎప్పుడు అంటే భర్తకి ప్రమాదం ఏర్పడిందేమో అనుకున్నప్పుడు ఇంకా ఏ ఔచిత్యము ఉండదు. అప్పుడు కూడా ఇంకా ఏదో శాస్త్రీయంగా ఆవిడ మాట్లాడాలి అని అనుకోవడం బేలతనం. అక్కడ చూడవలసింది ఏమిటంటే ఎండకన్నెరుగినటువంటి ఇల్లాలు అరణ్యవాసానికి వచ్చి తన భర్త ఎప్పుడూ లేనిది హా సీత హా లక్ష్మణ అన్న అరుపు వినపడింది. లక్ష్మణుడు వెళ్ళటం లేదు, ఎంత మాటైనా అని లక్ష్మణుడిని పంపించాలి, అదొక్కటి తప్ప. నిజంగా ఆవిడ మనసులో కల్మషమే ఉందని, ఆవిడ అనరాని మాటలందని వెంటనే తీర్పు చెప్పేయడం తప్పు. రామకథ శ్రీరామ కథ, రామకథ శ్రీరామ కథ. ఒక్కటి మాత్రం నిజం, లక్ష్మణస్వామి మాట వినకపోవడం మాత్రం ప్రమాదం తెచ్చింది. ఆవిడే అంగీకరించింది ఆ మాట. యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది. రామలక్ష్మణుల్ని వదిలిపెట్టడమే నా తప్పు. రాముడు వెళ్ళిపోయినా లక్ష్మణుడు ఉంటే రావణుడు నన్ను అపహరించేవాడు కాదు. లక్ష్మణస్వామిని పంపేశానే, అది ప్రమాదం తెచ్చింది. అంతే మహానుభావుడికి బాధ కలిగింది. వనదేవతలు నిన్ను రక్షించుగాక, ఇక్కడ ఉన్నటువంటి నదులు రక్షించుగాక. తల్లి నేను తిరిగి వచ్చి మా అన్నయ్య పక్కన నిన్ను చూడాలని కోరుకుంటున్నాను, కానీ ఎందుకో అమ్మా అలా చూస్తానని నాకు అనిపించట్లేదు. తిరిగి వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయాడు, సీతాపహరణం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అరణ్యకాండంతా నేను ఎక్కడ చెప్తాను, ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు. కాబట్టి మాట వినకపోవడం అనేటటువంటిది శ్రీరామాయణంలో అంత దూరం వెళ్ళిపోయింది. మాట వినడం అంటూ ఎంత పెద్ద తప్పు జరిగినప్పటికీ మాట వినడం అంటూ జరిగి ఉంటే ఏమో అసలు రామాయణ కథ ఇలా ఉండేదా అంటే మనం చెప్పలేం. అసలు అంతవరకు అక్కర్లేదు. సుందరకాండలో సీతమ్మ మాట రావణాసురుడు వినుంటే రామాయణానికి యుద్ధకాండ లేదు. ఎందుకని అంటే అది రాముడి స్వభావం, పరమకారుణ్యమూర్తి. సుందరకాండలో సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఉపదేశం వంట పడితే ధార్మికమైనటువంటి జీవనం ఎంత అవసరమో అర్థమవుతుంది. అంత దుఃఖంలో కూడా మహాతల్లి కూర్చుని రావణాసురుడు వస్తే ఆయనతో మాట్లాడవలసి వస్తే భర్త పక్కన లేనప్పుడు కామించి చూస్తున్న పురుషుడి వంక తిరిగి మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి తద్దోష పరిహారార్థం గడ్డిపరక మధ్యలో పెట్టింది. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అన్నారు మహర్షి.
ఆవిడ గడ్డి పరక పెట్టింది అంటే ఆవిడకి ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్న తల్లో చూడండి. ఆవిడేం గడ్డి పరక పుట్టినే పెట్టలేదు. గడ్డి పరకకు ఒక లక్షణం ఉందని వేదం అంగీకరించింది. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. అందుకే గణపతికి దుర్వారంకురములతో పూజ చేస్తాం. ఆ గరిక తీసి కళ్ళకద్దుకుని చెవులో కాదు తల మీద పెట్టుకుంటే వెంటనే ఆ తరువాత చేసేటటువంటి పెద్ద కార్యానికి అర్హత లేకపోతే విఘ్నం వచ్చేస్తుంది. ఆ అర్హత కలిగి పాపం పోవాలి అంటే గడ్డి పరకని ముట్టుకుంటే పోతుంది. ఏదైనా భయంకరమైన పీడకలు వస్తే ఆ పీడకల ఫలితం పోవాలి అంటే బయటికి వెళ్ళి గడ్డి పరకని ముట్టుకుంటే చాలా ఫలితం పోతుంది. గడ్డి పరకకు అంత శక్తి ఉంది. దాన్ని శాస్త్రం అంగీకరించింది. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. అందుకే గణపతి పూజ గరికతో చేసి తల మీద పెట్టుకోవడం. కాబట్టి ఆయనకి విఘ్నేశ్వరుడికి గరికిష్టం అండి. విఘ్నేశ్వరుడికి గరికిష్టం కాదు, నీకు విఘ్నం పోగొట్టడం ఆయనకి ఇష్టం. అందుకని గరికతో పూజ చేయించుకుని తత్ప్రసాదంగా ఆయన ఇస్తాడు నీకు. ఆ తల్లి చెప్పింది తృణమంతరత కృత్వ. భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడు కాముకుడైన వాడితో మాట్లాడవలసి వస్తోంది కాబట్టి పాపము పోవడానికి గడ్డిపరక ముట్టుకుని మధ్యలో పెట్టింది కాదు. పరపురుషుడితో మాట్లాడేటప్పుడు, అందులో కాముకుడితో మాట్లాడేటప్పుడు మధ్యలో ఏ విధమైనటువంటి వ్యవధానము లేకుండా మాట్లాడకూడదు కాబట్టి మధ్యలో గడ్డిపరక పెట్టింది. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెళ్లి చేస్తూ ఉంటారు. తెల్లవారుజామున 2 గంటలకి సుముహూర్తం. అసలు ఎప్పుడు పెట్టాలి భోజనాలంటే పెళ్ళి అయిపోయాక భోజనాలు పెట్టాలి. కన్యాదానం చేశావు కాబట్టి భోజనం పెడతారు, అంతేకాని చేయకుండా భోజనాలు ఎందుకు? సత్యనారాయణ వ్రతం చేసుకుని భోజనమా, చేయకముందు ముందు రోజు భోజనం పెడతావా? పెళ్ళి అవ్వదు భోజనం పెట్టేస్తాడు. ఈయన కన్యాదానం చేశాడా? ఇంకా చేయలేదు. ఆయన తాళి కట్టాడా? కట్టలేదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలా కారు. ఇద్దరిని తీసుకొచ్చి 2 కుర్చీలేసి మధ్యలో కూర్చోబెడతారు. ఎవరో ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారని వెళ్ళి అక్షతలు వేసి సుపుత్రాప్రాప్తి రస్త అండమే. అందుకే శాస్త్రం అంగీకరించదు దాన్ని అలా కూర్చోపెట్టకూడదు. కన్యాదానం అయ్యే వరకు పిల్ల ఎదురు కూర్చుంటుంది తండ్రి పక్కన. కన్యాదానం చేసిన తరువాత అప్పుడు భర్త గారి పక్కకి ఎడం పక్కకి వెళ్ళి కూర్చుని పూజ చేస్తుంది. మర్యాదే శాస్త్రంలో. అక్కర్లేదు మేము ఎలా పోయినా పర్వాలేదు, మేమేముందంటే మాకు ఇంత గౌరవాలు మాకెందుకు అనుకున్నవాడు ఎలా అయినా చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే అలాంటి వాటికి ఆశీర్వచనం చేయమని పిలవకుండా ఉంటే చాలు. ఒక్కటి మాత్రం శాస్త్రం అంగీకరించింది. ఒకవేళ స్నాతకం కూడా అయిపోయిన తర్వాత పెళ్లి కొంత భాగం అయిన తర్వాత భోజనాల వేళ అయిపోయి ఇంకా హోమం మిగిలిపోతాయి. అప్పుడు కొంగుముడి వేసుకుని ఉంటే వాళ్ళిద్దరూ భోజనం చేయవలసి వస్తే వివాహక్రతువు పూర్తి కాకుండా ఎలా పెట్టాలి అని అడిగారు. ఒక్క కంచమే పెట్టి ఇద్దరికి భోజనం పెట్టి ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టి మధ్యలో జలపాత్ర పెట్టాలి. పూర్తి అవ్వలేదు కాబట్టి వివాహక్రతువు నీటి పాత్ర నుంచితే తద్దోషం పోతుంది. కాబట్టి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశేషం. అది ఆ వైదిక నిష్ట ఉన్నవారు అలా ఉంటారు. కాబట్టి ఆమె గడ్డిపరక ఉంచింది అంటే పాపము రాకూడదని కాదు, మధ్యలో ఏదో ఒక వ్యవధానం ఉండాలి, ఒక అడ్డు ఉండాలి. అందుకని గడ్డిపరక పెట్టింది కాదు. నువ్వు మనిషివైతే అన్నం పెట్టాలి, నువ్వు పశువువి, నీకు గడ్డిపరక చాలు, అందుకని గడ్డిపరక పెట్టింది కాదు. అరణ్యకాండలో నేను రామచంద్రమూర్తి ఏకాంతంలో కూర్చునుండగా ఒక కాకాసురుడు వచ్చి నా వక్షస్థలమునందు గాఢ వేస్తే రాముడు ఒక గడ్డిపరకని పీకి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకాసురుడు 3 లోకములు తిరిగి వచ్చి పడ్డాడు. రాముడు తలుచుకుంటే గడ్డిపరక చాలు దీన్ని చంపడానికి, అందుకు పెట్టింది గడ్డిపరక కాదు. గడ్డిపరక ఎండిపోయి గాలికి ఎగిరిపోవడానికి ఎలా సిద్ధంగా ఉంటుందో పాపము చేత బాగా దృప్తుడవై చచ్చిపోవడానికి సిద్ధపడి గడ్డిపరకలా అయిపోయి ఉన్నావు అని చెప్పడానికి గడ్డిపరక పెట్టింది కాదు. గడ్డిని తృణమంటారు, అన్నిటికన్నా చులకన. ఆడవాళ్ళు కనపడితే చాలు, ఎవరైనా అందంగా ఉంటే చాలు, కామమోహితుడై తిరిగేటటువంటి పురుషుడు అంత చులకనైపోతాడు సమాజానికి. నువ్వంత చులకనైపోయావు ఉస్మా అని చెప్పడానికి పెట్టింది గడ్డిపరక కాదు. ఇప్పటికి నీ మాటలు వచ్చావు, నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇది ఆఖరి గడ్డిపరక, ఇక నువ్వు రావు నేను మాట్లాడను అని చెప్పడానికి పెట్టింది గడ్డిపరక. ఇన్ని విశేషాలు మా తల్లి ఏమైనా చేసిందంటే తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. ఆవిడేమి మాట్లాడకూడని రీతిలో కాదు, లేకపోతే భయపడుతూ కాదు, శుచిస్మిత. ఆమె నవ్వులో దోషం లేదు. తల్లి బిడ్డడి వంక చూసి ఎలా నవ్వుతుందో అలా నవ్వి మాట్లాడింది. ఎంత అద్భుతంగా చెప్పిందంటే నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. అద్భుతమైన మాట చెప్పేసి. లోకంలో అసలు పెళ్ళి ఎందుకు చేస్తారో తెలుసా?
బ్రహ్మచర్యం ఒక ఆశ్రమము, గృహస్థాశ్రమం ఒక ఆశ్రమం. ఆశ్రమాన్ని ఎందుకు మారుస్తారు? 8 సంవత్సరములు దాటిపోయిన తర్వాత లింగ వివక్ష తెలుస్తుంది, ఆడ మగ భేదం తెలుస్తుంది. అందుకని ఉపనయనం చేసేస్తారు గర్భాష్టమానికి. తేజస్సు అధోముఖంగా పోకుండా ఊర్ధ్వముఖ రేతస్కుల్ని చేయడానికి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ తరువాత మనసునందు పొటమరించినటువంటి కామము విశృంఖలత్వాన్ని పొందకుండా ఉండడానికి కామాన్ని ధర్మంతో ముడేసేస్తారు. ముడివేసేసి ధర్మపత్నిని పక్కకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆమె యందు కామం ఉంచుకుంటే ధర్మము వలన అర్థము పుడుతుంది. కొడుకు కూతురు, కూతుర్ని కన్యాదానం చేస్తాడు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాల తర్వాత వాళ్ళు ఉద్ధరింపబడతారు. కొడుకు పుట్టాడు, ఇంట్లో మంగళాశాసనం నడుస్తుంటుంది, నీరాజనం నడుస్తుంటుంది. తన శరీరం పడిపోయాక గయాశ్రాద్ధం పెడతాడు. అందుకని కొడుకు కావాలని కోరుకుంటాడు. ఈ 2 ఎక్కడి నుంచి వస్తాయంటే ధర్మబద్ధమైన కామము నుండి వస్తాయి. అందుకని ఆమె ధర్మపత్ని, కామపత్ని కాదు సనాతన ధర్మమునందు. కాబట్టి రావణ, నీ భార్య యందు నీ కామముంటే ఉత్తమము, శాస్త్రీయము, దాన్ని అభ్యంతర పెట్టడానికి లేదు. నీ అంతటి మహానుభావుడు లేడు. తన భార్య యందు కామం ఉండడం పరమధర్మం, ఇతర స్త్రీల యందు కామాక్షిని చూడడం పరమధర్మం. నువ్వు అది నేర్చుకోలేదు. నీ కామము తిప్పు, నీ భార్యల యందు దోషం పోయింది. అన్య స్త్రీల యందు కామం ఉంచుకున్నావు, కాలిపోతావు రావణ, పాడైపోతావు. వద్దు, నా మాట విని తిప్పుకో. ఇది రామాయణానికి వారసత్వం అంటే. ఇది రామాయణంలో సీతమ్మ తల్లి జాతికి ఇచ్చిన సందేశం. అందుకే ఎప్పటికీ సుందరకాండ అలాగే నిలబడిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.